మాట్లాడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి క్రియలు చేయవు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు సర్వమును చేయగల శక్తిమంతుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, నడిచే దేవుడు, మనతో నడిచే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన తన చేతిలో పట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి యేసు క్రీస్తు వారు శక్తిమంతుడు, ఘనత వహించిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. అలాగనే మూడవ అంశము బోధకుడు, మంచి బోధకుడు. ఈ లోకములో చూసి ఉన్నాము మనము. బోధకులమని చెప్పుకునేవారు ఏ విధంగా బోధిస్తున్నారు? లోకానుసారంగా బోధిస్తున్నారా, లోక జ్ఞానమును బోధిస్తున్నారా అనేది మనము